వెల్కమ్ టు బీబీటీవీ. ఈ రోజు వచ్చేసి మనము తార్నాకలో ఉన్నాం అనమాట. స్వాంతన స్పీచ్ థెరపీ అని చెప్పేసి తార్నాకలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పిల్లల్లో కావచ్చు పెద్దల్లో కావచ్చు మాట్లాడడానికి చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే ఈ స్వాంతన స్పీచ్ థెరపీ ఉంటుంది. మేడం డాక్టర్ సంధ్య గారు ఉన్నారు. అసలు వారి మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడికి వస్తే ఎలాంటి థెరపీ అనేది చేస్తుంటారు, అసలు మేజర్ గా చూసుకున్నట్టయితే పిల్లల్లో కావచ్చు పెద్దల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది, ఆ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం ఏంది అనే దాని గురించి డాక్టర్ సంధ్య గారు అవుతున్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. స్పీచ్ థెరపిస్ట్ డాక్టర్ సంధ్య గారు అయితే మనతో ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి, నేను డాక్టర్ సంధ్య, స్పీచ్ థెరపిస్ట్. దాదాపుగా 20 years నుండి ఈ ఫీల్డ్లో. ఇది మా క్లినిక్ వచ్చేసి స్వాంతన స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ తార్నాకలో ఉంది. సో ఇక్కడికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తారు మేడం? కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? అంటే స్పీచ్ థెరపీ అనేది చాలా రకాలుగా ఉంటుందండి. కేవలము చిన్న పిల్లల్లోనే కాదు, మనం పెద్దవాళ్ళల్లో చూస్తూ ఉంటాము. తర్వాత స్పీచ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా కారణాలు ఉంటాయి రావడానికి. కొందరికి ఇప్పుడు పుట్టుకతోటే చెవుడు ఉండడం వల్ల కూడా వినపడకపోవడం వల్ల మాటలు రాకపోవడం అనేది చూస్తూ ఉంటాము. తర్వాత కొందరికి మెంటల్లీ రిటార్డేషన్ ఉండడం వల్ల, డౌన్ సిండ్రోమ్ అని, సెరిబ్రల్ పాల్సీ అని, ఇట్లా కొన్ని డిజార్డర్స్ వల్ల కూడా వాళ్ళకు స్పీచ్ డెవలప్ అవ్వకపోవడము చూస్తూ ఉంటాం. అది కాకుండా నార్మల్ చిల్డ్రన్ కూడా వాళ్ళల్లో కొన్ని శబ్దాలు పలకలేకపోవడం, అంటే కా అనే బదులు తా అనడం, అక్క అంటే అత్త అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. చాలా మంది చిన్న పిల్లలు స్పూన్ అంటే పూన్ అని, కక్క అట్లా. సో అవి మిస్ఆర్టికులేషన్స్ అంటారు. సో అవి కూడా మనము నార్మల్ పాపులేషన్ లో కూడా చూస్తూ ఉంటాం. అంటే కంపల్సరీగా స్పీచ్ ప్రాబ్లం రావాలి అని అంటే ఏదో ఒకటి వాళ్ళకు డిజబిలిటీ ఉంటేనే వస్తుంది అనేది కాదు, కానీ నార్మల్ పిల్లల్లో కూడా మనము ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ కి కిడ్స్ మాట్లాడాల్సి ఉంటుంది మేడం? ఎన్ని ఇయర్స్ లో యాక్చువల్ గా మాటలు రావాలి? స్టార్ట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేయాలి? పేరెంట్స్ ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి వాళ్ళని? యాక్చువల్గా ఏంటంటే చిన్న పిల్లల్లో మనం మామూలుగా బేబీ అనేది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే వాళ్ళు వినడం అనేది స్టార్ట్ అవుతుంది. వినడము, తల్లిని అనుకరించడం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే అంటారనమాట, కడుపుతో ఉన్నప్పుడే మంచి కథలు వింటూ ఉండాలి, మంచి మాటలు వినాలి, అలా చెప్తూ ఉంటారు. సో అలాగా బేబీ అనేది పుట్టిన తల్లి గర్భం నుండే వింటూ ఉంటారు కాబట్టి పుట్టిన తర్వాత కూడా తల్లి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. జనరల్ గా 6 months ఆ టైం నుండి సౌండ్స్ చేయడం మొదలు పెడతారు. అంటే పుట్టిన వెంటనే ఒక 1 month లో కూడా అలా సౌండ్స్ చేస్తూ ఉంటారు. కానీ 6 to 9 months ఈ టైంలో ఏంటంటే బాబా తా ఇలా స్టార్ట్ చేస్తారు. 1 year ఏజ్ వచ్చేటప్పటికి ఫస్ట్ వర్డ్ చెప్పడం అనేది మొదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం గమనించుకోవాలి పిల్లవాడిలో ప్రతి ఎదుగుదల. అంటే కేవలము మాటలు మాత్రమే కాదు, వాళ్ళు సరిగ్గా చూస్తున్నారా లేదా, వింటున్నారా లేదా. ఎందుకంటే వినకపోవడం వల్ల రావచ్చు, చూపులో ప్రాబ్లం ఉన్నా రావచ్చు, మైండ్ ఎదుగుదల కరెక్ట్ గా ఉందా అంటే ఇప్పుడు పిల్లవాడు మెడ నిలబడ్డం 3 నెలలకు వస్తుంది, దోగాడ్డము 6 నెలల నుంచి 9 నెలల లోపల దోగాడ్డము, నిలబడ్డం, ఇవన్నీ కూడా లేట్ గా అవుతున్నాయా లేదంటే కరెక్ట్ గా అవుతున్నాయి. ఇవి కూడా స్పీచ్ కు చాలా ఇంపార్టెంట్. నార్మల్ గా మాట్లాడడానికి ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి ఇవన్నీ కూడా తల్లిదండ్రులు గమనించుకోవాలి, పిల్లల్లో ఇవన్నీ నార్మల్ గా ఉన్నాయా లేదా. సో 1.5 year వరకు పిల్లవాడు సరిగా మాట్లాడట్లేదు, అసలు మాట రావట్లేదు అని అంటే తప్పకుండా వాళ్ళు స్పీచ్ థెరపిస్ట్ ను కన్సల్ట్ అవ్వాలి. సో పిల్లల్లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి పేరెంట్స్ ఏ విధంగా గమనించాలి? వాళ్ళకు ఎట్లా చిన్నపిల్లగా చూస్తే 1.5 year లో ఏం చెప్పలేము మనం. సో వాళ్ళు ఏం చెప్పలేరు. సో పేరెంట్స్ ఏం గమనించాలి వాళ్ళ? మీకు ఇప్పుడు ముందు చెప్పినట్లుగా వాళ్ళు వింటున్నారా లేదా అనేది గమనించుకోవాలి అంటున్నాం కదా. అది ఎలా చేయాలి అని అంటే పిల్లలు చిన్న శబ్దాలు చేసినప్పుడు, కింద ఏదైనా శబ్దం చేసి టాయ్స్ కానీ అలా వేసినప్పుడు, క్లాప్స్ కొట్టినప్పుడు పిల్లలు తిరిగి చూస్తున్నారా లేదా, ఉలిక్కి పడుతున్నారా, ఇది ఒకటి తెలుసుకోవాలి. తర్వాత మనం మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మన వైపు చూస్తున్నారా లేదా, చూసి నవ్వుతున్నారా, అంటే నవ్వుతున్నారు అని అంటే వాళ్ళకి ఏదో కొంత అర్థం అవుతుంది, అమ్మ అని గుర్తిస్తున్నారా లేదా. ఇప్పుడు కొందరు పిల్లలు ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతున్నా సరే వాళ్ళు ఏమి స్పందన ఉండదు, అంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, లేదా వాళ్ళ చూపులో ప్రాబ్లం అయ్యుండొచ్చు, వినిపించడంలో ప్రాబ్లం అయ్యుండొచ్చు. సో ఆ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆటిజం అనేది మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అదేంటంటే వాళ్ళు వినపడడం అవంతా నార్మల్ గానే ఉంటాయి, అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే పక్కనే ఉన్నా సరే మనం పిలిచినా పలకరు. అంటే అదే మ్యూజిక్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ, రైమ్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో ఆ
అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు సెలెక్టివ్గా అయిపోతున్నారు. దీనికి మాత్రమే మనం రెస్పాండ్ అవ్వాలి. దాని వల్లనే వాళ్ళు తిరిగి మాట్లాడలేకపోవడము, నేర్చుకోకపోవడము. అంటే మనల్ని మనం మాట్లాడినప్పుడు వాళ్ళు దాన్ని మళ్ళీ రిపీట్ చేసి ఆ విధంగా పిల్లలు స్పీచ్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మనము ఒకవేళ మనం ఆ డిలే అని చూసినప్పుడు, సరే మన పిల్లవాడు ఏమో వినబడట్లేదు, శబ్దం పెద్దగా చేసిన, డోర్ పెద్దగా వేసినా ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు వెంటనే మీరు దగ్గరలో ఉండే ఆడియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ వాళ్ళు హియరింగ్ టెస్ట్ చేయడము జరుగుతుంది. సో ప్రాబ్లం మనం తొందరగా అర్లీగా ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ కూడా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు, రికవరీ కూడా అంతే ఫాస్ట్ గా ఉంటుంది. సో మేడం, ఈ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణం ఏంటి? లేదా పుట్టుకతోటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా మధ్యలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా పిల్లలు? మామూలుగా ఈ ప్రాబ్లమ్స్ అనేటివి పుట్టుకతో వచ్చేవి ఉన్నాయి, తర్వాత మధ్యలో వచ్చేవి ఉన్నాయి, అలా అని తర్వాత వంశపారపర్యంగా వచ్చేవి కూడా ఉంటాయి. అంటే పుట్టుకతో అంటే మదర్కి ఏమైనా ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, బీపీ కావచ్చు, కొన్ని మెడికేషన్స్ ఎఫెక్ట్ కావచ్చు, వాటి వల్ల కూడా బిఫోర్ ఏదైనా మిస్క్యారేజెస్, తర్వాత లేట్ ఇష్యూస్, వీటి వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి పిల్లల్లో రావడానికి అవకాశం ఉంది. తర్వాత వంశపారపర్యంగా వాళ్ళ ఇంట్లో మదర్ సైడ్ కానీ ఫాదర్ సైడ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఇప్పుడు నత్తి అలాంటివి చూస్తూ ఉంటాం, నా పేరు అట్లా రిపీట్ చేసి అది ఎవరికైనా పేరెంట్స్ లో ఉన్నా కూడా రావడానికి ఉంది. మధ్యలో రావడం అంటే ఇప్పుడు స్కూల్లో ఎవరైనా పిల్లలకు ఉంటే ఆ పిల్లల్ని ఇమిటేట్ చేసినా కూడా రావడానికి అవకాశం ఉంది. సో అది కూడా మనం గమనించుకోవాలి. అంటే నాన్న మా స్కూల్లో ఇలా ఒక అబ్బాయి ఉన్నాడు, ఇట్లా మాట్లాడతాడు అని వాళ్ళు వెరీ రిపీటెడ్ గా చేయడం వల్ల కూడా వాళ్ళు అదే కంటిన్యూ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అది మధ్యలో రావడం. ఇప్పుడు ఆటిజం అనేది కూడా మనము ఇనిషియల్ గా మనం నోటీస్ చేయలేం. ఇప్పుడు ఆటిస్టిక్ చిల్డ్రన్ లో ముందంతా నార్మల్ గా మాట్లాడి సడన్ గా 2.5 years వచ్చేటప్పటికి మొత్తము అప్పటి వరకు మాట్లాడినదంతా కూడా వదిలేసి అసలు స్పీచ్లెస్ గా అయిపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో అలాంటిది. తర్వాత లేదా హై ఫీవర్, టైఫాయిడ్ ఇలాంటివి వచ్చిన తర్వాత కూడా స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే కొందరికి జెనెటికల్ గా ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఇట్లా క్లెఫ్ట్ అని ఉంటుంది, లిప్ క్లెఫ్ట్, తర్వాత లోపల గ్రహణ మొర్రి అంటారు కదా, అలాంటి వాటి వల్ల కూడా స్పీచ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా కొందరికి నాలుక అంటుకొని ఉంటుంది, టంగ్ టై అంటారు. సో ఇలాంటి వాటి వల్ల కూడా అంటే వాళ్ళకు కంప్లీట్ గా స్పీచ్ ప్రాబ్లం ఉండదు, కానీ కొన్ని శబ్దాలు పలకలేకపోవడము, దానివల్ల స్పీచ్ క్లారిటీ ఉండదు. సో అలానే అది కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మనం రెగ్యులర్ గా మాట్లాడిన వాళ్ళతో వాళ్ళకి అర్థం అవుతుంది, అదే బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థం అవ్వదు. అలా కాబట్టి సో స్పీచ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఏ ఏజ్ లో అయినా రావచ్చు. కారణాలు అనేటివి చాలా ఉన్నాయి. మేనరికం వల్ల కూడా రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఇవాళ రేపు రేడియేషన్స్ ఎఫెక్ట్, ఎక్కువగా సిస్టమ్స్ ముందు వర్క్ చేయడం చూస్తూ ఉన్నాం మనం, సాఫ్ట్వేర్. సో అది కూడా కొంత ఎఫెక్ట్ ఉన్నట్లుగా మేము చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో వచ్చే పిల్లలతో మనకి ఎక్కువ సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు ఎక్కువ అయింది. అది ఒకటి. ఓవర్ నైట్స్ వర్క్ చేయడము, రెస్ట్లెస్ గా మదర్స్, పేరెంట్స్ వర్క్ చేసిన పిల్లలపైన ఎఫెక్ట్ అంటే వూంబ్ లో ఉన్నప్పుడు మదర్స్ ఇప్పుడు ఓవర్ నైట్ వర్క్ చేస్తూ ఉంటారు, నైట్ షిఫ్ట్స్ అని. తర్వాత సిస్టమ్స్ ముందు ఎక్కువగా వర్క్ చేయడం, వీటి ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనేది మేము చూస్తున్నాం అన్నమాట. ఉండొచ్చు. సో అది క్లియర్ గా ఖచ్చితంగా అని కాదు, కానీ సో వాటి రేడియేషన్స్ ఎఫెక్ట్ ఇప్పుడు మనం అంటున్నాం ఫోన్లు ఎక్కువ చూడడం వల్ల వైరస్ వస్తే బ్యాక్టీరియా ఇట్లా. సో దట్ ఆల్సో మైట్ బి కాజ్. సో మేడం, చాలా వరకు చూసినట్టయితే పేరెంట్స్ పిల్లలతో ఉండకపోవడం, అంటే జాబ్ పర్పస్ కావచ్చు, భార్యాభర్తలు ఇద్దరు వర్క్ చేస్తారు, ఎవరు కూడా పిల్లలతో స్పెండ్ చేయరు, మాట్లాడడం కానీ ఏం చేయరు. సో అదే విధంగా పిల్లలు ఎప్పుడైనా ఏడ్చినప్పుడు డైరెక్ట్ మొబైల్ ఇచ్చేస్తారు వాళ్ళకి. సో దాని వల్ల వాళ్ళు ఊరుకుంటారు, అసలు ఏం మాట్లాడాలో కూడా కన్వర్జేషన్ ఉండదు కాబట్టి, పేరెంట్స్ కి పిల్లలకి కన్వర్జేషన్ ఉండదు కాబట్టి. సో అక్కడ ఏమన్నా ప్రాబ్లం అనేది వస్తుందా పిల్లలకి? తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మీరు అడిగారు కదా, పేరెంట్స్ సరిగా పిల్లలతో ఇంటరాక్ట్ చేయకపోవడం, ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోవడము, ఇది 100% కరెక్ట్ అండి. ఇప్పుడున్న జనరేషన్ లో, ఇంత ముందు అంటే మనకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, అంతా కలిసి ఉండేవాళ్ళు. సో పిల్లలకు ఆ ఇబ్బంది అనేది అనిపించేది కాదు. ఒకవేళ తల్లిదండ్రులు పనిలో ఉన్నా వాళ్ళు వేరే ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉండడము, తర్వాత పక్క పక్కనే ఇల్లు ఉండడం వల్ల పిల్లలు వెళ్ళి ఆడుకోవడము ఇలా జరిగేది. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ అవ్వడము, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండడము, దానివల్ల పిల్లలతో
మాట్లాడే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే పిల్లవాడు పుట్టిన తర్వాత చుట్టూ ఎన్విరాన్మెంట్లో తల్లిదండ్రులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇలా మాట్లాడుతూ ఉంటే విని నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మేము కూడా పేరెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఫస్ట్ అడిగేది ఏంటంటే లాంగ్వేజ్ స్టిమ్యులేషన్ అంటాం. అంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడే వాతావరణం కానీ, వాళ్ళతో ఎవరు ఉంటారు, ఎవరు మాట్లాడుతూ ఉంటారు, ఇవి అడుగుతూ ఉంటారు. సో చాలా తక్కువ మంది కూడా పేరెంట్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది తక్కువగా ఉంది. బేబీ కేర్ లో ఉండడం, ఇప్పుడు బేబీ కేర్ లో వాళ్ళు ఏం చేస్తారంటే టైం టు టైం ఫీడ్ చేసి పడుకోబెడతారు. బట్ ఆ మాట్లాడించడం అనేది ఉండకపోవడం వల్ల కూడా స్పీచ్ డిలే అనేది, అంటే లేట్ గా రావడము అనేది మనం చూస్తూ ఉన్నాము. తర్వాత ఇంకోటి ఇప్పుడు వచ్చిన కల్చర్ కి ఏంటంటే మొబైల్స్ ఎక్కువగా పుట్టిన బేబీ దగ్గర నుండి మనం చూస్తూ ఉన్నాం. మొబైల్ అంటే ఈజీగా తొందరగా వాళ్ళని సో కంప్లీట్ గా మొబైల్ ఇచ్చేస్తున్నారు. సో దాని వల్ల ఏమవుతుందంటే పీపుల్ తో మాట్లాడడం అనేది తగ్గిపోయింది. ఆ ఫోన్ లో ఏదొస్తే అది, ఇప్పుడు మనం కొందరు పిల్లల్ని కూడా చూస్తూ ఉన్నాం. ఆ మిమిక్రీ లైక్ కార్టూన్ షోస్ లో ఎలా మాట్లాడుతున్నారో పిల్లలు కూడా అదే వే ఆఫ్ ఇంటోనేషన్, అదే విధంగా మాట్లాడడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. అది చాలా తగ్గించాలండి. ఫోన్స్ అనేది వాళ్ళకు ఇవ్వకూడదు. వీలైనంత వరకు మనము ఫోన్ కల్చర్ అనేది తగ్గించాలి పిల్లలకి ఇవ్వడం. ఇంకొకటి, పిల్లలతో పాటు మేము రోజంతా ఉంటున్నాము అంటున్నారు, కానీ ఏ విధంగా ఉంటున్నారు? వాళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు మీరు కూడా కొంత టైం వాళ్ళతో స్పెండ్ చేస్తున్నారా లేదా, లేదు వాళ్ళకి కొద్దిసేపు ఏదైనా కథలు చెప్తున్నారా? ఇప్పుడు టీవీ చూడొచ్చు పిల్లవాడితో పాటు, మనం కూడా పేరెంట్ చూడొచ్చు, కానీ వాళ్ళు చూస్తుంటారు, వీళ్ళు చూస్తుంటారు. బట్ చైల్డ్ ఎంతవరకు ఏం రిసీవ్ చేసుకుంటున్నాడు అనేది తెలియట్లేదు. సో చూసేటప్పుడు వాళ్ళకు వీళ్ళు చెప్పాలి, మాట్లాడాలి. ఓ ఏం జరుగుతుంది అక్కడ, ఎవరు వచ్చారు, ఎవరు ఫైటింగ్ చేస్తున్నారా, సంథింగ్ లైక్ దట్. అంటే దానివల్ల పిల్లల్లో లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. వాళ్ళు ఏం చూస్తున్నారు అనే దానికి ఒక మీనింగ్ అనేది అటాచ్ చేయడం జరుగుతుంది. సో అలా మనము చూపిస్తూ మనం మాట్లాడాలి తప్పితే కంప్లీట్ గా చైల్డ్ మీద వదిలేసి అలా చేయకూడదు. వీలైనంత వరకు పిల్లలు ఏం చేస్తున్నారో మనం మాట్లాడాలి. ఎగ్జాంపుల్, ఏదో బాల్ తో ఆడుతున్నావు, ఓ బాల్ తో ఆడుతున్నావా, ఓ నాకు వెయ్యి బాల్, ఓకే వద్దులే త్రో ఇట్ అని, అట్లా అంటే లాంగ్వేజ్ అనేది డెవలప్ చేయాలి. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మదర్ వెజిటబుల్స్ కట్ చేస్తుంది, షీ కెన్ టాక్ అబౌట్, ఓ వెజిటబుల్స్ నాన్న నాకు టమాటో ఇవ్వు, ఆనియన్ ఇవ్వు, అంటే అక్కడ ఇంటరాక్షన్ అనేది పేరెంట్ చైల్డ్ కు. అది కంపల్సరీగా కూర్చోబెట్టి మనం రాపించడమే కావచ్చు, ఏదన్నా చెప్పాలి అనేది కాదు. ఫస్ట్ నుండి మేము చెప్పేది ఏంటంటే పేరెంట్స్ కు, చాలా మంది అంటుంటారు మేడం మేము చెప్దామన్నా వినడు మేడం, వెళ్ళిపోతాడు. సో కూర్చోబెట్టి చెప్పడం వేరు, మనం ఏం చేస్తున్నామో దాంట్లోనే ఒక ప్లే లాగా ఇన్వాల్వ్ చేస్తూ, ఓకే నాన్న ఫ్రిడ్జ్ లోంచి నాకు 2 టమాటోస్ కట్ చేస్తాను నేను, ఓకే నాకు చూడు, అయ్యో ఇది నాకు కట్ అయిపోయింది, సంథింగ్ ఇమిటేషన్ మాట్లాడుతూ ఉండాలి. దానివల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ కొద్దిసేపు కూర్చుంటారు అక్కడ మన దగ్గర. సో దే లెర్న్ కట్టింగ్ కావచ్చు, నైఫ్ అని కావచ్చు, వెజిటబుల్ నేమ్స్ కావచ్చు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అలాగే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు బట్టలు ఆరేస్తూ ఉంటారు, ఇన్వాల్వ్ ద కిడ్, నాకు అది ఇవ్వు నాన్న హ్యాంగ్ చేస్తా, ఆరేస్తాను. సో అక్కడ చాలా నేర్చుకుంటారు వాళ్ళు, అదేంటి షర్ట్ అని, ప్యాంట్ అని. సో అలాగా కూడా లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఏ విధంగా మేము ఇంటరాక్ట్ అవ్వాలి పిల్లలతో అనే పేరెంట్స్ ఉన్నారు. మేము చెప్తాం మేడం, అసలు మా దగ్గర వినడు, మా దగ్గర కూర్చోడు. డెఫినెట్ గా ఆ ఏజ్ పిల్లలు కూర్చో, కానీ మనం ఈ డిఫరెంట్ ప్రొసీజర్స్ లో వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ట్రై చేయాలి. సో మేడం, మీ దగ్గరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ తో వస్తుంటారు, పేరెంట్స్ ఏమేమి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, అండ్ పేరెంట్స్ తో పాటు ప్రీ స్కూల్ గానీ డే కేర్ గానీ ఇలాంటి సెంటర్స్ అవుతున్నాయి. సో వాళ్ళు కూడా టీచర్స్ వాళ్ళు ఏం అబ్జర్వ్ చేయాలి కిడ్స్ లో? మన దగ్గరికి ఎక్కువగా మిస్ ఆర్టికులేషన్ కేసెస్ వస్తుంటారండి. నార్మల్ కిడ్స్ లో కొన్ని శబ్దాలు పలకలేని వాళ్ళు ఒకటి, తర్వాత ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఎక్కువగా ఇప్పుడు ఉన్నారు మన దగ్గర. అంటే వాళ్ళకి ఏంటంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉండదు. సో వాళ్ళకు మెనీ అదర్ సెన్సరీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే ఇంతకుముందు చెప్పాను కదా, విన్నా కూడా వాళ్ళు వినపడనట్లుగా ఉండిపోవడం. సో ఆడిటరీగా కూడా వాళ్ళకు స్టిమ్యులేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
కొన్ని వాళ్ళకు సెన్సరీగా అంటే ఇవి గ్రిప్ పట్టుకోవడం కానీ ఇలాంటివి కూడా వాళ్ళకు ఉండదు. మనం మాట్లాడింది వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల కొందరు పిల్లలు ఏంటంటే మనం ఏంటంటే అదే రిపీట్ చేస్తారు. నీ పేరు ఏంటంటే నీ పేరేంటి అంటారు. సో అలాగా అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మేము కరెక్ట్ చేయడం జరుగుతుంది. మిస్ ఆర్టికులేషన్స్, ఒక శబ్దానికి బదులు ఇంకో శబ్దం పలకడం, అలాంటి పిల్లలు కూడా వస్తుంటారు. తర్వాత ఎక్కువగా నోటీస్ చేస్తుంటారు. నత్తి అనేది ఏ ఏజ్ గ్రూప్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మా దగ్గర వస్తుంటారు. ఈవెన్ జాబ్ చేస్తూ కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. సో అంటే మేము నోటీస్ చేయలేదు లేదా ఎవరు మాకు చెప్పలేదు ప్రాబ్లం అని, ఇప్పుడు మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. సో అలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్, వాయిస్ ప్రాబ్లమ్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు టీచర్స్ ఉంటారు, లేదంటే చిన్న పిల్లలు కూడా గట్టిగా అరవడం వల్ల కూడా వాయిస్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి పిల్లలు వస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఒక పేరెంట్సే కాకుండా ఇప్పుడు మనం పిల్లల్ని డే కేర్ సెంటర్స్ లో వదులుతూ ఉంటారు, ప్లే స్కూల్స్ లో వదులుతూ ఉన్నారు. అట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ లెవెల్స్ ని బట్టి పంపిస్తూ ఉంటారు స్కూల్స్ లో. సో స్కూల్స్ లో కూడా మనం అన్నాం కదా నార్మల్ చిల్డ్రన్. సో టీచర్స్ కూడా అక్కడ ఉన్న పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఈ పిల్లవాడు ఏదో అందరిలాగా మాట్లాడట్లేదు, అందరిలాగా ప్రవర్తించట్లేదు, ఏదో ప్రాబ్లం ఉంది, లేదా వీడు మాట్లాడితే మనకు అర్థం అవ్వట్లేదు అని నోటీస్ చేసినప్పుడు వెంటనే వాళ్ళ పేరెంట్స్ కు గైడ్ చేయాలి. ఇప్పుడు కొందరు పేరెంట్స్ ఏంటంటే హెసిటేట్ చేస్తూ ఉంటారు యాక్సెప్ట్ చేయడానికి. వాళ్ళకి తెలిసిన కొన్నిసార్లు అంటే ఓకే చెప్తే ఏమనుకుంటారో లేదా అడ్మిషన్ తీసుకోరేమో ఇటువంటి భయాలు కూడా పేరెంట్స్ లో ఉంటాయి. కాబట్టి కొంత మీరు సపోర్ట్ చేయాలి. టీచర్స్ కూడా పేరెంట్స్ ను తీసుకొని వాళ్ళ కౌన్సిల్ చేసి ఇది అండి మీ ప్రాబ్లం, వేరే ఏరియాస్ లో బాగున్నాడు, కొద్దిగా ఇది స్పీచ్ కూడా మనం కరెక్ట్ చేస్తే బాగుంటుంది, ఇలా స్పీచ్ థెరపిస్ట్లు ఉంటారు, మీరు కన్సల్ట్ అవుతే బెటర్ అని వాళ్ళను కొంచెం ఎంకరేజ్ చేయాలి, కౌన్సిల్ చేయాలి. ప్రతి ఒక్కరికి తెలియదు కాబట్టి కొందరు తెలిసినా ఇగ్నోర్ చేస్తుండొచ్చు, కొందరు పేరెంట్స్ కు తెలియకపోవచ్చు. సో ఒక మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి ఆ విధంగా కూడా టీచర్స్ కూడా నోటీస్ చేసి స్పీచ్ థెరపిస్ట్లను కన్సల్ట్ చేస్తే అది బెటర్ గా ఉంటుంది. వాళ్ళు కన్సల్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. పిల్లలు కూడా ఆ ప్రాబ్లం ను ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళడానికి మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ప్రాబ్లమ్ తో వచ్చిన కిడ్స్ కి స్పీచ్ థెరపిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమేం చేస్తారు మీరు, ఏ విధంగా దాన్ని కంట్రోల్లోకి తీసుకొస్తారు, అండ్ మేజర్ గా ఎంత డ్యూరేషన్ పడుతుంది? ఇప్పుడు స్పీచ్ థెరపీ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా డిఫరెంట్ గా ఉంటాయి. సో పేరెంట్స్ నోటీస్ చేసి మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మేము అసెస్ చేస్తాము. అంటే అసలు ఏంటి ప్రాబ్లము, ఏ లెవెల్లో ఉన్నారు, ఆ ఏజ్ అప్రోప్రియేట్ గా ఉందా లేకపోతే డిలే ఉందా, అసలు ఏంటి ప్రాబ్లం అనేది నోటీస్ చేస్తాం. చేసిన తర్వాత కౌన్సిల్ చేస్తాం పేరెంట్స్ ను. సో ఇది ప్రాబ్లం చైల్డ్ కు, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిస్టిక్ చైల్డ్ ఇది ప్రాబ్లం అండి, ఈ లెవెల్లో ఉన్నారు, మాట్లాడట్లేదు కాబట్టి ఏజ్ అప్రోప్రియేట్ గా లేదు. అంటే ఇప్పుడు 5 years ఉంటారు, మేబీ ఈజ్ ఏజ్ లెవెల్ ఒక 2 years బేబీ ఎలా మాట్లాడతారో ఆ లెవెల్లో ఉన్నారు. సో అక్కడ నుండి మనం స్టార్ట్ చేయాలి అనేది వాళ్ళకు కౌన్సిల్ చేయడం జరుగుతుంది. మెయిన్ స్పీచ్ థెరపీ అనేది ఇక్కడ ప్లే మోడ్ లోనే ఉంటుంది, ప్లే వే లోనే మేము తీసుకుంటాము. తర్వాత మిర్రర్ మెయిన్ మాకు వెరీ ఇంపార్టెంట్. అంటే మనం చెప్పేది వాళ్ళు చూసి ఇమిటేట్ చేయడం, అనుకరించడం ద్వారా వాళ్ళు రిపీట్ చేయడం. ఇప్పుడు పాప అంటే ఓకే పెదాలు కదిలించాలి అని వాళ్ళు చూసి రిపీట్ చేయడం జరుగుతుంది. తాత అన్నప్పుడు టంగ్ ఎక్కడ ప్లేస్ చేయాలి, అక్క అంటే బ్యాక్ సౌండ్. సో అలాగా ప్లేస్మెంట్ చూపిస్తూ కూడా వాళ్ళకు నేర్పిస్తాము. తర్వాత ఫ్లాష్ కార్డ్స్ పిక్చర్స్ చూపించి, తర్వాత డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి, బీడ్స్ అని, షేప్స్, అట్లా మెటీరియల్స్ ద్వారా ఎక్స్పోజ్ చేసి వాళ్ళకు లాంగ్వేజ్ నేర్పించడము, స్పీచ్ కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఒక కిడ్ వచ్చిన తర్వాత మాక్సిమం అంటే ఎన్ని డేస్ పట్టొచ్చు? అంటే డ్యూరేషన్ అనేది డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లం. ఇప్పుడు బై బర్త్ తో వచ్చినవి ఉంటాయి, అవి టేక్స్ లాంగ్ టైం, అట్లీస్ట్ మినిమం 1 to 2 years కూడా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు నత్తి లేదా మిస్ ఆర్టికులేషన్స్ ఇలాంటివి 1 month మాక్సిమం టు 6 months డ్యూరేషన్ లో మనము రికవరీ అనేది చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడికి వస్తే మీ దగ్గరికి డాక్టర్ సంధ్య గారి దగ్గరికి వస్తే ఓన్లీ చిన్న పిల్లలకే ఉంటుందా, పెద్దవాళ్ళకు కూడా ప్రాబ్లం? లేదండి, ఎనీ ఏజ్ గ్రూప్, కానీ అది ఎంత సివియారిటీ ఉంది, ఇప్పటి నుండి ఉంది అనే దాన్ని బట్టి మనము స్పీచ్ థెరపీ ఎంతవరకు ప్రోగ్నోసిస్ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది మనం చెప్పడం జరుగుతుంది. కానీ ఏ ఏజ్ గ్రూప్ అయినా మేము ఇక్కడ అడ్రస్ చేస్తాం. సో మా బీబీటీవీ తరపున పేరెంట్స్ కానీ లేదా స్కూల్ టీచర్స్ కానీ ఫైనల్ మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పేరెంట్స్ కి ఏంటంటే మీ పిల్లవాళ్ళు మాట్లాడట్లేదు, లేదంటే అందరి పిల్లల్లాగా ఏజ్ తగినట్లుగా లేరు అని అనుకున్నప్పుడు ఏమాత్రం ఆలోచించకండి, డిలే చేయొద్దండి. అంటే వస్తుందిలే ఇంకో కొద్దిసేపు
కొద్దిసేపు ఇంకా ఒక నెల రోజులు ఆగుదాం లేదా సంవత్సరం ఆగుదాం అని మాత్రం దయచేసి వెయిట్ చేయొద్దు. వీలైనంత తొందరగా మనం ఎంత తొందరగా ఐడెంటిఫై చేస్తే మీ పిల్లవాడికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా టీచర్స్ అంటే మనము చూస్తూ ఉన్నాం, చాలా మంది పిల్లలు ఇప్పుడు మా దగ్గరికి వస్తూ ఉన్నారు. వాళ్ళు కొన్ని ఏరియాస్ లో బాగున్నారు, కానీ పూర్తిగా అసలు టీచర్స్ కొన్ని చోట్ల యాక్సెప్ట్ చేయట్లేదు. మనం కొంతైనా ఎంపాథటికల్ గా ఉండాలి. ఇప్పుడు మనం ఎవరమో యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? సో కొంతలో కొంతైనా మనం సపోర్ట్ చేయాలి. అసలు చూడాలి ఎంతవరకు వాళ్ళు ఫిట్ అవుతారు, ఎక్కడ ఫిట్ అవుతారు అని కొంత. ఎందుకంటే పేరెంట్స్ ఆల్రెడీ ఈ పిల్లలకి ఇలా ప్రాబ్లం ఉంది అని ఒక నిరాశలో ఉంటారు. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని. వాళ్ళు ఎవరి ఆశలు వాళ్ళకు ఉంటాయి. మా పిల్లోని స్కూల్లో చదివించుకోవాలని ప్రతి పేరెంట్ గా ఉంటుంది. అలా అని ఓకే మీరు గ్రాంటెడ్ గా అంటే వాళ్ళు అడిగినట్లుగా మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో కూర్చోవాలి ఏజ్ ని బట్టి అని కాదు, కానీ ఎంతో కొంత టీచర్స్ సపోర్ట్ చేయాలి. వాళ్ళని ఎక్కడైనా ఫిట్ చేయించడానికి మన వంతుగా మనము ప్రతి ఒక్కరము కృషి చేయాలి టీచర్స్. తర్వాత ఎవరైనా పిల్లల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే నోటీస్ చేసి పేరెంట్స్ కు మనము చెప్పడం ద్వారా వాళ్ళు వెంటనే స్పీచ్ థెరపిస్ట్ ని కన్సల్ట్ అవ్వడం ద్వారా మనం ఈ ప్రాబ్లమ్స్ ను కొంత కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.